బీజేపీ అధిష్టానం ఆహ్వానం మేరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు హుటాహుటిన ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారితో చర్చలు జరిపి బీజేపీతో పొత్తు కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సహజంగానే బీజేపీ ఆశిస్తున్న ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలపై చర్చ జరిగింది. అయితే అంతకంటే కూడా ముఖ్యమైన చర్చ మరొకటి జరిగింది. అదే ఆంధ్రప్రదేశ్కు కాబోయే సీఎం ఎవరనే చర్చ. జనరల్ ఎలక్షన్స్లో విజయం సాధించిన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ను ముఖ్యమంత్రిని చేద్దామనే కృతనిశ్చయంతో ఉన్న బీజేపీ అమిత్ షా గారి ద్వారా తమ ప్రతిపాదనను చంద్రబాబు నాయుడు గారి ముందు ఉంచింది. ఈ ప్రతిపాదన ప్రకారం మొదటి 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ సీఎంగా ఉంటారు. అనంతరం మిగతా 2.5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ ముఖ్యమంత్రిగా ఉంటారు. కాగా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2.5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారికి మరొక బ్రహ్మాండమైన ఆఫర్ను ప్రకటించింది బీజేపీ. ఈ ఆఫర్ ప్రకారం చంద్రబాబు నాయుడు గారిని లోక్సభకు పంపి కేంద్ర మంత్రిని చేస్తారు. కాగా ఈ ప్రతిపాదనకు చంద్రబాబు నాయుడు గారు తమకు ఆలోచించుకోవడానికి కాస్త సమయం కావాలని కోరినట్టు తెలిసింది. అయితే మాకు ఇన్సైడ్ సోర్సెస్ ద్వారా అందుతున్న సమాచారం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేయడం ఎంత మాత్రం ఇష్టం లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోని పక్షంలో జనసేన, బీజేపీ కలిసి ఎన్నికలకు వెళ్లే ప్రమాదం పొంచి ఉంది. అందుకే తాను కేంద్ర మంత్రిగా వెళ్ళినా వెళ్లకున్నా పవన్ కళ్యాణ్ మొదటిగా సీఎం అనే ప్రపోజల్కు ఒప్పుకునే అవకాశం ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఏం జరగనుందో వేచి చూద్దాం.